తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచే ఒంటిపూట బడులు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విషయాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించినట్లు ప్రభుత్వాలు ప్రకటించాయన్నమాట. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో పాఠశాలలు సమయాలు ఎలా ఉన్నాయంటే, తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి, ఆపై వారిని సురక్షితంగా ఇంటికి పంపిస్తారు. ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఇదే సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని, మధ్యాహ్నం తర్వాత తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక ఏపీలో చూసుకుంటే, ఏపీలో కూడా రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. అయితే సమయాల్లో స్వల్ప మార్పు ఉంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ఉదయం 7:45 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతూ ఉంటాయి. విద్యార్థుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖలు ఉత్తర్వులు జారీ చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించింది. సో చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.